2వ వచనం కానీ చదువుదాం. యెషయా గ్రంథం 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు. అతడు ఒంటరి అయ్యుండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లుగా చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచు ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా అందరూ ఒకసారి హల్లెలూయా అని చెబుదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరములో దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నారు. అబ్రహాము ఎన్నో ఎత్తు పల్లాల గుండా ఎన్నో అవమానాల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు అబ్రహాముకు తోడయుండి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడు, అబ్రహాముని నేను పిలిచి తిని. అబ్రహాము పిలిచినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్నందరినీ పిలిచాడు. హల్లెలూయా. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, బలహీనుడైన వాడు బలమైన జనమగును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఒంటరిదానివే కావచ్చు, కానీ అబ్రహామును చూడు. ఈరోజు నువ్వు ఒంటరివాడివే కావచ్చు, కానీ అబ్రహామును చూడు. అబ్రహామును పిలిచిన దేవుడు సర్వ సమృద్ధితో దీవించినట్లు దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అబ్రహాముని ఏ విధముగా ఆశీర్వదించాడో ఈ సంవత్సరం అందరికీ కలిపి అబ్రహాము ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. తనని క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళాడు దేవుడు. అంటే నేను అతన్ని పిలిచాను, అబ్రహామును పిలిచినట్లుగా ఈ 2025 ఆయనే తన సన్నిధికి మిమ్మల్ని పిలిచాడు. ప్రభు సన్నిధికి ఆయనే మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే మిమ్మలను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించబోటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఇంతవరకు పాడైపోయిన స్థలాలు ఏవైతే ఉన్నాయో దాని అరణ్య స్థలములను ఏదేను తోట వలె ప్రభు చేయబోతూ ఉన్నారు. ఎడారి జీవితాలను దేవుడు రాబోవు దినములలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక ఈ సంవత్సరం దేవుడు మీతో మాటిస్తున్నాడు. 2026 జనవరి 1వ తారీఖు ఇక్కడ మీలో అనేకులు ఆశీర్వదించబడిన వారే ఈ స్థలానికి రాబోతూ ఉన్నారు. ఈరోజు మీ పరిస్థితి అందరూ చేయవదిలిపెట్టినటువంటి పరిస్థితి కావచ్చు. రాబోవు సంవత్సరానికి దేవుడే మీకు తోడై ఉండి, దేవుడు అబ్రహాముకి ఎలా తోడై ఉన్నాడు? దేవుడే అబ్రహాముకు తోడై ఉండి అబ్రహాముని క్రమక్రమంగా అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో దేవుడే మీ చేతి పనులను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఏవేవైతే చేతి పనులు లేక గత సంవత్సరం బాధల్లో కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో ఈ సంవత్సరం ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించునుగాక. దేవుడు అబ్రహాము వెనువెంట ఉండి అబ్రహాముతో దేవుడు నడుస్తూ అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాముని పెక్కుమంది అగినట్లుగా దేవుడు చేసి అబ్రహాముని ఆకాశపు నక్షత్రముల వలె ఆయన తన సంతానాన్ని విస్తరింపజేసి అన్ని విషయములలో అబ్రహాముకు దేవుడు కృప చూపాడు. దేవుడే ఈ సంవత్సరం మీకు తోడై ఉండి అబ్రహాముకు చూపినటువంటి కృపను చూపబోతూ ఉన్నారు. కనుక ఈ సంవత్సరం మీ చేతి పనుల విషయంలో దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఈ సంవత్సరం గర్భఫల విషయంలో కూడా దేవుడు కొంతమంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అనేకులను అప్పుల నుంచి కూడా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము స్థితి మొదట కొద్దిగైనాను అబ్రహామును దేవుడు దినదినము అబ్రహాముకి దేవుడు తోడయుండి అబ్రహామును దేవుడు పెక్కుమంది అగినట్లుగా చేసిన ఆ దేవుడే ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచా, భయపడొద్దు,
నీ నీ స్థితిని చూసుకొని నువ్వు భయపడొద్దు. నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు. వెనక్కి తిరిగి చూసుకొని నా పరిస్థితి ఏమిటని భయపడొద్దు. అబ్రహాముని పిలిచిన పిలుపుతో నిన్ను పిలిచాడు ఆయన. అబ్రహామును చూసిన నేత్రాలతో నిన్ను చూశాడు ఆయన. అబ్రహామును ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమించాడు. అయితే అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో ఉండాలి. అబ్రహాములో ఉన్న తెగింపు మనలో ఉండాలి. అబ్రహాములో ఉన్న నిర్ణయం మనలో ఉండాలి. అబ్రహాములో ఉన్న నిశ్చయిత మనలో ఉండాలి. అబ్రహాములో ఉన్నటువంటి ఓర్పు మనలో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏవేవైతే పోయిన సంవత్సరాలలో నష్టాలుగా బాధగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఒక ఏదేను తోట వలె మార్చబోతూ ఉన్నారు. నీ నిందలు ఈ సంవత్సరం ఘనతగా మార్చబోతూ ఉన్నాడు. పోయిన సంవత్సరం ఏవేవైతే నీకు నిందలు ఎదురైనయో ఆ నిందలన్నీ ఈ సంవత్సరం దేవుడు ఘనతగా మార్చునుగాక. హల్లెలూయా. నిందలే నీ ఘనతగా మారే రోజుందిగా, అవమానములే ఆనందముగా నాట్యమాడేనుగా. నిందలే నీ ఘనతగా మారే రోజుందిగా, అవమానములే ఆనందముగా నాట్యమాడేనుగా. శ్రమలలో నలిగిన మనసుకు ధైర్యము ఇచ్చును, పడిపోకుండా చేయి పట్టుకొని నిన్ను నిలుపును. లోకము ఏమనుకున్నా నీవు కృంగిపోకుమా నేస్తమా, ఈ లోకము ఏమనుకున్నా నీవు కృంగిపోకుమా నేస్తమా. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు నీకు తోడుగా రాబోతూ ఉన్నాడు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కించగలిగిన దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. అబ్రహాముకు తోడయ్యున్న దేవుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి తోడయ్యుండి నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు మీ అందరికీ కలిపి ఇస్తున్న వాగ్దానం అబ్రహాము వాగ్దానం. అబ్రహాముకు దేవుడు కృప చూపినట్లుగా మీ అందరి పట్ల దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన అబ్రహాములో ఒక 5 అనుభవాలు ఉన్నాయి. 5 అనుభవాలలో ఒకటి, దేవుడు పిలవగానే పిలుపుకి లోబడ్డాడు. వెళ్ళమనగానే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అజాగ్రత్త లేదు, భయభక్తులు లేనిటువంటి మనసు తనలో లేదు. పిలవగానే పిలుపుకు లోబడ్డాడు, వెళ్ళమనగానే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవటానికి ముందుకు వెళ్ళిపోయాడు. 3, దేవుడు ఏది చేయమంటే ఏది అడిగితే దేవుని కొరకు అది ఇవ్వటానికి వెనుదీయక ముందుకు వచ్చిన వాడు అబ్రహాము. అలాగనే అబ్రహాము దేవునికి భయపడువాడు. ఈ సంవత్సరం అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా దేవుడు మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. అబ్రహామును దేవుడు ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు అన్నాడు. మీరందరూ దేవునికి ఈ సంవత్సరం అంతా స్నేహితులుగా నిలుచుదురుగాక. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఏవేవి విషయాలలో మీరు బాధపడ్డారో, కృంగిపోయారో, దుఃఖపడ్డారో, ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాలను ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. మీ జీవితాలలో ఏవేవైతే అవమానాలు ఎదురైనాయో ఆ అవమానాలన్నీ ఈరోజు ఘనతగా మారే సంవత్సరం ఇది. హల్లెలూయా. అందుకే ఆ పాట, నిందలే నీ ఘనతగా మారే సంవత్సరం ఇది. స్తోత్రం. నవ్విన వారు సిగ్గుపడే సంవత్సరం ఇది. అపహసించిన వారు సిగ్గుపడే సంవత్సరం ఇది. నిన్ను దూషించిన వారు వీరి దేవుడు వీరికి తోడై ఉన్నాడని చెప్పే సంవత్సరం ఇది. ఎలాగనో తెలుసా? అబ్రహామును అందరూ హేళన చేశారు. అన్నీ ఉండి నీకు పిల్లలు లేరయ్యా, ఏం సుఖం అన్నారు. కానీ ఏ నోటితో అయితే ఆ మాట అన్నారో అదే నోటితో అబ్రహాము సంతానం ఆకాశపు నక్షత్రాల వలె అయిందని దేవుడే మరలా వారి చేత పలికించాడు. నిందలు ఈ సంవత్సరం నీకు ఘనతగా మారి నాట్యం ఆడబోతూ ఉన్నాయి. నీకు ముందుగా దేవుడు తన ఘనతను పంపబోతూ ఉన్నారు. ఏవేవైతే నీ జీవితంలో నిందలుగా ఉన్నాయో వాటన్నిటినీ 2025 సంవత్సరం ఘనతలుగా మార్చి నిన్ను ఆయన సన్నిధిలో ఘనపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. బలహీనత స్థితిలో ఉండి అవమానపరచబడ్డావా? సందేహమే లేదు, దేవుడు ఈ సంవత్సరం నిన్ను ముట్టి స్వస్థపరచబోతూ ఉన్నారు. ఇక ఏమాత్రము ఆలస్యము చేయక దేవుడు మిమ్మలను దర్శించునుగాక. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉండగానే ఒక ఘనతా సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని నా దేవుడు మార్చునుగాక. ఈ సంవత్సరం పాటలో ఉన్నటువంటి ఒక పదమే, నిందలే నీ ఘనతగా మారే సంవత్సరం ఇది. అవమానాలే నాట్యమాడే సంవత్సరం ఇది. దూషించిన వారే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు
అని చెప్పించే సంవత్సరం ఇది. హల్లెలూయా. నీ ఆశలు నిరాశగా మారిన, నీ ఆశలే నిరాశగా మారిన, అలసిన నీ ప్రాణమును తృప్తిపరిచే సంవత్సరం ఇది. హల్లెలూయా. ఏవేవి విషయాల్లో అలసిపోయావో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అలసిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. దేవుడు ఏ విషయాల్లో తృప్తిపరచాలో, స్వస్థత ఇచ్చి తృప్తిపరచాలో ఆ విషయంలో తృప్తిపరుస్తాడు. అవమానాలలో బాధపడుతున్నావేమో, అవమానాల నుంచి విడిపించి దేవుడు తృప్తిపరుస్తాడు. అప్పుల సమస్యలలో నలిగిపోతున్నావేమో, నీ అప్పులను దేవుడు తీర్చి నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. నిరాశగా మారిన నీ ప్రాణమును నజరేయుడైన యేసు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏవేవైతే నీ జీవితంలో అవమానాలు ఎదురైనాయో, అవమానాలన్నీ ఆనందముగా మారి ఆయన సన్నిధిలో నాట్యమాడేటట్లు నేను నిలవబెట్టబోతున్నాయి. హల్లెలూయా. అవమానాలన్నీ కూడా నీకు ఆనందంగా మారినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ పాటలో ఇంకా అప్పుడు పరిస్థితి అట్లా ఉండి పాడలేదు కానీ, నిందలేని ఘనతగా మారే రోజుందిగా, అవమానములే ఆనందముగా నాట్యమాడేనుగా. నిందలేని ఘనతగా మారే రోజుందిగా, అవమానములే ఆనందములై నాట్యమాడేనుగా. శ్రమలలో నలిగిన మనసుకు ధైర్యమునిచ్చును, పడిపోకుండా చేయి పట్టుకొని నిన్ను నిలుపును. లోకము ఏమనుకున్నా ఈ పోకుమా నేస్తమా, నీ వారేమనుకున్నా నీవు కలత చెందకే నేస్తమా. హల్లెలూయా. లోకము ఏదో అంటుందని భయపడొద్దు, అయిన వారు ఏదో అంటున్నారని భయపడొద్దు. అబ్రహామును అన్నారు, అన్నవారి ఎదుటి దేవుడు పెక్కువారి అగినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ అవమానాలు ఆనందముగా మార్చబడబోతున్నాయి. అవి నీ చెవును పడ్డప్పుడు, నీ కన్నులు ఎదుట జరిగినప్పుడు ఆనందంగా నువ్వు నాట్యం ఆడతావు. స్తోత్రం. ఎలా నాట్యం ఆడతావు? నువ్వు ఆనందంగా నాట్యం ఆడతావు. దేవా, దీని విషయంలో కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానయ్యా, నా జీవితంలో నెరవేర్చావా. అవమానములే ఆనందముగా, అప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన సన్నిధిలో కన్నీరు గారుస్తావు ఆ రోజు. స్తోత్రం. నీ అయిన వారు, నీ సొంత వారు పోయిన సంవత్సరం అంతా నిన్ను బాధ పెట్టారా, ఈ సంవత్సరం నాట్యమాడే సంవత్సరముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు త్రోవలో వెలుచు ఉండగా వింటావు, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని కార్యాలు వింటావు. ఆయన సన్నిధిలో దుఃఖముతో పడుకొని ఆలోచిస్తూ ఉండగానే, ఇదిగో నా దేవుని కార్యము వినేటట్లుగా, నీ హృదయము ఆనందముగా నాట్యమాడేటట్లుగా నా దేవుడు ఈ సంవత్సరం మార్చబోతూ ఉన్నారు. వయసులో చిన్నవారు, నీకంటే తక్కువ స్థాయి వారు, ఈరోజు వారికి నువ్వు పలచనైపోయి గతించిన దినములలో, గతించిన సంవత్సరాలలో భయంకరంగా నిన్ను హేళన చేసి, శోధించి, అవమానించి, అవమానాలకు నిన్ను గురి చేశారా? అయితే ఈరోజు వాగ్దానం నీకు అదే, అవమానాలే నీకు ఆనందముగా మార్చబోతున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. కనుక వచ్చే సంవత్సరం ఈ పాటని ఒక సాక్ష్యముగా అనేకులు చెప్పబోతూ ఉన్నారు. ఆ పదాలు ఆ విధంగానే అక్కడ పెట్టింది పరిశుద్ధాత్మ దేవుడు తన సంకల్పములో రాయించినటువంటి, అలసినా నీ ప్రాణమును తృప్తిపరచేనుగా, ఆపదలు నీ దరిని చేరక కంచె వేసేనుగా. విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. నీవు నమ్మదగిన దేవుడు,
యేసు ఒక్కడే నేస్తమా. హల్లెలూయా. నీ అవమానాలలో తల ఎత్తగలిగినది యేసు ఒక్కడే. నీ నిరాశ నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడు యేసు ఒక్కడే. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు, ఎవరో ఏదో చేస్తారనుకోవద్దు. దేవుడే నిరాశ నుంచి నిన్ను విడిపించి నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. నీ విశ్వాస యాత్రలో ఓర్పుతో నిరీక్షించి ఆయనతో కొనసాగు. ఆయనే నీ కన్నుల ఎదుట తన కార్యములను సఫలపరచబోతూ ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. విశ్వాసముతో నీ యొక్క యాత్రలు ఏం చేయాలి? విశ్వాసముతో ఓర్పుతో నిరీక్షించుము. ఆ పదం పలుకుతారా? విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు విశ్వాసముతో నిరీక్షించు. ఎవరి యాత్రలో? నీ యాత్రలో విశ్వాసముతో నిరీక్షించు. కోల్పోయినవన్నీ దయచేయబోతూ ఉన్నారు. 1 కోటి రూపాయలు మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ పదం ఎందుకన్నానంటే, కోల్పోయినవన్నీ, ఈ పదం అందులో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచిన తర్వాత ఈ పదం గురించి చాలాసేపు ఆలోచించాను. కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును అనే పదం ఎలా ఇదన్నా అన్నీ చేయదాటిపోయినాయి, అన్నీ చేయదాటిపోయినాయి, అందరూ చేయదాటిపోయారు, అవకాశాలన్నీ చేయదాటిపోయాయి. నిజమే, మన చేయి దాటిపోయాయి. ఎవరు చేయి దాటిపోయాయి? మన చెయ్యి దాటిపోయాయి. దేవుని చెయ్యి దాటిపోలేదు కదా. ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి దాటి. పిల్లల దేవుని చేయి దాటిపోలా. డాక్టర్ల చేతులు దాటిపోవచ్చు, నీ గర్భం మృతితుల్యం అయిపోవచ్చు. పోనీ అప్పులా, నీకు వచ్చే జీతం కొంచెం, అప్పులేమో భారం అధికంగా ఉంది, తీర్చుకునే శక్తి నీకు లేదు, నీ చేయి దాటిపోయింది అంటే నీ స్తోమత దాటిపోయింది బాకీ. అలాగనే నీ జీవితంలో ఎదురవుతున్న అవమానాలు, అవి నీవు తీర్చుకొని అవి నువ్వు బయటపడేవి కాదు. ఆల్మోస్ట్ 99 ప్రకారం ఆల్మోస్ట్ అంతా నీ చేయి దాటిపోయింది. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? నీ దేవుడు చెయ్యి ఏది కూడా దాటిపోలేదు. నువ్వేం చేయాలా అప్పుడు? విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. ఘనపరచువాడు ఆయన ఒక్కడే. నిన్ను స్తోత్రం. కోల్పోయినవన్నీ దయచేయవాడు ఆయన ఒక్కడే. ఆ ఒక్కడేనే పదం ఎందుకన్నా తెలుసు? అక్కడ ఇంకొకరి మీద ఆధారపడతారేమో, ఈయన కాడికి వస్తే జరగలేదులే, ఇంకొకరి కాడికి వెళ్తే ఏదైనా జరిగిద్దేమో, ఇంకో చోటుకి వెళ్తే ఏమైనా జరిగిద్దేమో, త్రోవ రూట్ మారిస్తే ఏమైనా జరిగిద్దేమో అనుకుంటారేమోనని, నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. ఏ విధము చేతనైనా ఆయన ఒక్కడే నిన్ను దీవించాల. ఎవరు? ఆయన కాడే కార్యం జరగాల, ఆయన కాడే పోరాడాలా, ఆయన కాడే పొందుకోవాలి, ఆయన సన్నిధిలోనే నిలబడాలి. నిన్ను దేవుడు ఘనపరిచేదాకా విశ్వాసంతో నీ యాత్రలో నిరీక్షించుచు ముందుకి కొనసాగిపోవాలి. హల్లెలూయా. ఒక వాక్యమే ఈ పాట. స్తోత్రం. దీనికి, ఈ పాటకి ఇంకా ఖర్చు చేయగలిగితే డబ్బు కొంత, ఆ వాయిస్, ఆ ట్యూనింగ్ అన్నీ అమోఘంగా వచ్చేవి. స్తోత్రం. కానీ దేవుడు ఇంత వాటికే ఇచ్చాడు. దేవుడికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. అందరికి నోరు తిరిగిద్ది కదా ఈ పాట. అందరికి వస్తుందా? ఏదో ఒకసారి పాడండి, ఏదన్నా ఒక చరణం పాడండి, మీకు వచ్చింది. హల్లెలూయా. బ్రతుకే భారమై భయపడుచుంటివా, ఆశలే నిరాశగా మారినా, భారమై భయపడుచుంటివా, ఆశలే నిరాశగా మారినా, అలసిన నీ ప్రాణమును తృప్తిపరచేనుగా. హల్లెలూయా. పాడుకుంటూ పోతే తెల్లారిద్ది కనుక ఈ పాటని ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ఈ పాటను పాడుకోండి.
ఈ పాట పాడుతూ ఉండగానే ఈ పదాలు ఎక్కడ పాడుకోవాలంటే నువ్వు బాగా బలంగా ఎక్కడంటే నిందలేని ఘనతగా అది ఎక్కువసేపు పాడుకోండి. తర్వాత ఒక క్షణమైనా విడువని వాడు ఎవరితో ఉన్నాడు? ఎవరితో ఉన్నాడమ్మా? ఎప్పుడు ఉంటాడు ఆయన? బాధలేరా బంధులై నిన్ను బాధించిన, వేదనలే సుడిగాలులై నిన్ను వేధించిన, ఒక క్షణమైనా విడువని వాడు నీతో దగా, అనుక్షణమైనా మరువని దేవుడు నీలో. ఎక్కడున్నాడు ఆయన? మనలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు ఈ సంవత్సరం అవమానాలని ఆనందంగా మారుస్తున్నాడు, నిందలను ఘనతగా మారుస్తున్నాడు, నిరాశని దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నారు. హల్లెలూయా. త్రోసివేసిన వారే ఈ సంవత్సరం నీ కాడికి వస్తారు. అవమానించిన వారే ఈ సంవత్సరం నీ కాడికి వస్తారు. ఎందుకు తెలుసా? అబ్రహాం అందరిని వదిలిపెట్టుకుని పోయాడా? అబ్రహాంకి అందరూ దూరం అయ్యారా? మరలా వాళ్ళంతా అబ్రహాంకి దగ్గర అయ్యారు. మరలా వాళ్ళంతా అబ్రహాంకి తోడుగా వచ్చేసారు. దేవుడు అబ్రహాను పెక్కుమంది అగినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. అందరూ మోకరించని ప్రార్థన చేద్దాం. నిలువు మోకాలి మీద. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం మోకాలి మీదకి వచ్చి.